ఉత్తమ పుత్రుడు. చైనా దేశంలో ఒక పురాతన పట్నం ఉండేది. ఆ పట్నంలో హుయాన్ అనే ఒక ధనికుడు ఉండేవాడు. వాడు చాలా దుర్మార్గుడు. ఎవరిపైనైనా వాడి కోపం వచ్చిందంటే వాళ్ళ పని పట్టించాడన్నమాట. డబ్బున్నవాడు కాబట్టి రౌడీలను ఉసుకొల్పి తన కోపానికి గురైన వాళ్ళనందరినీ హత్య చేయించటమో, మరో విధంగా హింసించడమో చేస్తూ ఉండేవాడు. ఆ ఊళ్ళోనే వాంగ్ అనే పేదవాడొకడు ఉండేవాడు. పేదవాడే అయినా వాంగ్ ధైర్యవంతుడు. హుయాన్ చేస్తున్న అక్రమాలను అతడు సహించలేక ఒకనాడు పని కట్టుకొని ఆ నగరానికి వెళ్ళి రాజు వద్దకు పోయి హుయాన్ను మందలించమని ప్రార్థించాడు. రాజు వాంగు మాట లక్ష్య పెట్టలేదు. ఆ ధనికుడంటే కిట్టక చెప్తున్నాడు అని అపోహపడ్డాడే కాని నిజమేమిటో తెలుసుకోవడానికి రాజు ప్రయత్నించలేదు. పైగా ఇలాంటి చాడీలు చెప్పకు పో అని వాంగ్ మీద కోపడ్డాడు. పేదవాని మాట పెదవికి చేటు అన్నట్టయింది వాంగ్ పని. విచారిస్తూ అతడు తన ఇంటికి తిరిగి వస్తుండగా అతనికి అమ్మోయ్ బాబోయ్ అని ఏడుపు వినిపించింది. ఏమిటి చెప్పమా అని వాంగు అక్కడికి పోయి చూసేసరికి హుయాన్ ఒక ముసలిదాన్ని కొరడా పుచ్చుకొని తోలు ఊడేటట్లుగా బాతూ ఉన్నాడు. వాడు పళ్ళు బిగించి 24, 25 అని లెక్క పెడుతూ కొడుతూ ఉండేసరికి వాంగుకి గుండె నీరైపోయింది. బాగా కోపం వచ్చింది. తానేం చేస్తున్నది తెలియకుండానే అక్కడేదో ఒక గుణపం పడి ఉంటే దాన్ని తీసుకొని హుయాన్ గుండెల్లో ఒక్క పోటు పొడిచాడు. హుయాన్ చచ్చూరుకున్నాడు. కోపంతో అంత పని చేశాడే కాని ఆ కోపం చల్లారిపోవడంతోనే వాంగు తన చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు. తిన్నగా రాజు వద్దకు పోయి, ప్రభు, నేను హుయాన్ చంపివేశాను, నాకు తగిన దండన విధించండి అని అడిగాడు. అందుకు రాజు, ఒక ధనికుణ్ణి పేదవాడొకడు చంపివేయటమా అని మండిపడి మారు ఆలోచన లేకుండా వాంగుకు మరణదండన విధించాడు. ఇంకా 2 రోజులకు వాంగును ఉరితీస్తారనగా వాంగు స్నేహితులు ఇంకా ఊళ్ళో పెద్ద మనుషులు కొందరు చేరి రాజుగారి వద్దకు వెళ్ళి, ప్రభు, వాంగ్ చాలా మంచివాడు, చనిపోయిన హుయాను చాలా దుర్మార్గుడు. హుయాన్ చేస్తున్న దౌర్జన్యాన్ని చూసి సహించలేక వాంగు వాడిపైన చేయి చేసుకున్నాడే గాని మరొక కారణం చేత కాదు, కనుక ఈసారి క్షమించి వదిలేయండి అని కోరుకున్నాను. కానీ రాజు చెల్లించలేదు. వచ్చిన వాళ్ళంతా లాభం లేదని వెళ్ళిపోతూ ఉంటే 14 ఏళ్ల బాలుడొకడు రాజుగారి ముందు సాష్టాంగపడి, ప్రభు, వాంగ్ ప్రాణాలకు బదులు నా ప్రాణాలు తీయించండి అన్నాడు. ఆ మాటలు వినేసరికి రాజుకి అక్కడ తక్కిన వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఎవరబ్బాయి నువ్వు అని అడిగాడు రాజు. ప్రభు, నేను వాంగ్ కుమారుణ్ణి. మా తల్లికి మేము 4 కొడుకులం. నేను పెద్దవాణ్ణి. నేను పోయినా మా అమ్మకి ఇంకా 3 మిగులుతారు, కనుక ఆమెకు అంతగా కష్టం ఉండదు. మా నాన్న లేకపోతే మాత్రం కుటుంబ యాత్ర జరగటమే కష్టం అన్నాడు కుర్రవాడు. ఈ మాటలు వినేసరికి రాజుకి ఇంకా ఆశ్చర్యం వేసింది. ఆయన, ఒరే అబ్బి, నిన్ను మీ అమ్మ పంపిందా లేక నువ్వే వచ్చావా అని అడిగాడు. ఆ కుర్రవాడు, ప్రభు, నేను మా అమ్మకి చెప్పకుండానే వచ్చాను. ఏమంటే మా నాన్న బ్రతకటం ఆమెకు సంతోషమే. అయినా కొడుకు పోగొట్టుకోవటానికి ఏ తల్లి ఇష్టపడుతుంది? నెమ్మది మీద మనసు ఎలాగో కుదురపరుచుకుంటుందనే ధైర్యంతో నేను ఇలా వచ్చేశాను అన్నాడు. వాడి మాటలు విన్న రాజుకి హృదయం కరిగిపోయింది. అబ్బి, నీ ప్రార్థన నేను అంగీకరించాను అన్నాడు. బాలుడు బ్రహ్మానందంతో మళ్ళీ ఒకమారు రాజు ముందు సాష్టాంగపడి, ప్రభు, నేను ధన్యుణ్ణి, తమకెంతో కృతజ్ఞుణ్ణి. ఎల్లుండి వరకు ఆగటం ఎందుకు? ఇప్పుడే మా నాన్నను చెర నుండి విడుదల చేయించి ఆయన స్థానాన నన్ను ఉరిదీయించండి అని ప్రార్థించాడు. రాజు కళ్ళ వెంబడి బొటబటా నీరు కారుస్తూ, వెర్రివాడ, నీ ప్రార్థన నేను అంగీకరించాను అనటంలో నా ఉద్దేశం నీ తండ్రి ప్రాణాలకు బదులు నీ ప్రాణాలు తీయించాలని కాదు. నీ వంటి ఉత్తమ బాలుడు చిరాయు వర్ధిల్లాలి గాని ఇలాంటి దుర్మరణానికి పాలు కాకూడదు. నీలాంటి ఉత్తమ పుత్రుణ్ణి కన్నటువంటి వాంగ్ కూడా ఉత్తముడే కనుక శిక్షార్హుడు కాడు. దుర్మార్గుడైన హుయాన్ను వాంగ్ రూపంలో భగవంతుడే శిక్షించాడు అని చెప్పి తక్షణమే వాంగ్ను ఖైదీ నుంచి విడిపించాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.